100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాం జాయింట్ పెయిన్స్ కి సంబంధించి. అసలు జాయింట్ పెయిన్స్ అంటే ఏంటి, వాటికి హోమియో మెడిసిన్ ఏ విధంగా పనిచేస్తుంది మాట్లాడదాం. హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సందీప్ గారు ఉన్నారు. హలో అండి. హలో అండి. జనరల్గా టైర్డ్ అయిపోయినప్పుడు బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి, జాయింట్ పెయిన్స్ లాంటివి మనం అప్పుడప్పుడు బాగా టైర్డ్ అయిపోయినప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం కదా. వాటికి ఈ మెయిన్గా జాయింట్ పెయిన్స్ అంటున్నారు కదా, వీటికి డిఫరెన్స్ ఏంటండి? చాలా మంచి ప్రశ్న అండి. సో సాధారణంగా మనం ఫిజికల్ యాక్టివిటీస్ చేసాము, ఏదో ఒక శారీరక శ్రమ జరిగింది, ఆ రోజు ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది, రకరకాల పనులు చేస్తూ ఉంటాం, ఒత్తిడికి గురవుతాం. అప్పుడు సాధారణంగా శరీర కండరాలు నొప్పులు పట్టడం చాలా సాధారణమైన విషయం. వీటికి ఎటువంటి మందులు అవసరం ఉండదు. ఫస్ట్ థింగ్, కొంచెం ప్రాపర్గా చక్కగా భోజనం చేసుకొని మంచిగా రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకుంటే మరుసటి రోజు ఉదయం కల్లా తగ్గిపోతాయి. సో సరిపోతాయి అనమాట. కానీ జాయింట్ పెయిన్స్లో చాలా రకాలు ఉన్నాయి. ఉదాహరణ కామన్గా చూసేది ఆస్టియోఆర్థరైటిస్ కానివ్వండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి. సో ఈ రకమైన జాయింట్ పెయిన్స్ వెంటనే రిలీఫ్ ఇవ్వవు. వాటికి ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకొని తీరాలన్నమాట. అండ్ ఇవి ఏదో ఒక రోజులో వచ్చేటివి కాదు. సో అపరెంట్లీ హెల్దీ మేల్ మీరు అన్నట్టుగా ఏదో ఫిజికల్ యాక్టివిటీ చేసి వచ్చిన ఆ అక్యూట్ పెయిన్స్ అనేటివి తొందరగానే తగ్గిపోతాయి వితౌట్ ఎనీ మెడికేషన్, ప్రాపర్ రెస్ట్. ఒకవేళ అంత తీవ్రంగా ఉంటే ఏమైనా సింపుల్ మెడికేషన్స్ తీసుకుంటారు అనమాట. కానీ ఈ ఆస్టియోఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కేసెస్లో అలా ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు ఆ ట్రీట్మెంట్ తీసుకొని ఉండాలి, రెగ్యులర్గా వాడాలా. అంటే ఆస్టియోఆర్థరైటిస్ అంటే డీజనరేటివ్ ఆర్థరైటిస్ అనమాట. అంటే మన ఎముకలు అరిగిపోవటం వల్ల, మన ఎముకల్లో ఉన్న గుజ్జు పదార్థము సో అది తగ్గిపోవటం వల్ల కలుగుతున్న ఆర్థరైటిస్. అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనుకోండి, ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే మన రోగనిరోధక శక్తే మనకి వ్యతిరేకంగా పనిచేసి మన కీళ్ళనన్నిటిని నాశనం చేసేయటం. సో ఈ రెండు ఆర్థరైటిస్ల యొక్క కారణాలు వేరు. అండ్ ఈ రెండు ఆర్థరైటిస్లు కూడా శ్రమ ఎక్కువ అయినప్పుడు ఉన్న స్థాయి కంటే కూడా ఇంకా తీవ్రత పెరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ లో ఖచ్చితంగా వారు డాక్టర్ సలహా తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడే ఆ జాయింట్ పెయిన్స్ నుంచి మనకి రిలీఫ్ అనేది ఉంటుంది. ఓకే, ఈ హోమియో మెడిసిన్ వాడారనుకోండి, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా, ఒకటి ఆటో ఇమ్యూన్ డిసార్డర్తో, ఇమ్యూనిటీ ప్రాబ్లంతో, ఇంకోటేమో డీజనరేటివ్ ఆర్థరైటిస్, కీళ్ళు అరిగిపోవడం. మళ్ళీ ఆ గుజ్జు అనేది ఫామ్ అవుతుందా అండి అదంతా? సో కీలు అరిగిపోవటం అనేది మనకి దాంట్లో చాలా ఎక్స్రేలో మనకి ఫైండింగ్స్ బట్టి ఉంటాయి. అంటే ఆస్టియోఫైట్ ఫార్మేషన్ ఉంటుంది, అంటే అరిగిపోతున్న కణాలను మనం ఎక్స్రేస్లో క్లియర్గా చూడొచ్చు. అండ్ ఆ జాయింట్ స్పేస్ అనేది నేరో అయిపోతుంది. సో ఇలాగ మనకి చిన్న చిన్న సిస్ట్లు తయారవ్వటం, ఇలాంటి ఎక్స్రే ఫైండింగ్స్ ఉంటాయి. వీటిల్లో స్టేజెస్ కూడా ఉంటాయి అనమాట. సో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని. సో సివియర్ కేసెస్ మనకి స్టేజ్ 4లో ఉండేటప్పుడు మనకి బాగా అరిగిపోతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళలో మనకి సిమ్టమాటిక్ రిలీఫ్ వచ్చి ఆపరేషన్ మీదకి పోకుండా రోజువారీ పనులు మనం చేసుకునేటట్టుగా మనం చేసుకోగలుగుతాం. వేరేస్ అదే ఎర్లీ స్టేజెస్ ఉంటాయి. సో వాళ్ళల్లో మనకి చాలా బెటర్ రిజల్ట్స్ మనం తీసుకురావచ్చు అనమాట. ఉదాహరణకి ఇలాంటి ఆస్టియోఆర్థరైటిస్ కేసెస్ ఇది వరకు 40, 45లో వచ్చేటివి ఇప్పుడు చాలా ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్ 25, 28కి వచ్చేస్తున్నాయి మోకాళ్ళ నొప్పులు అనేసి. సో అలాంటి కేసెస్ లో మనం చాలా మంచి రిజల్ట్స్ మనం తీసుకుని రావచ్చు అండి. పిల్లల్లో వస్తాయండి ఆస్టియోఆర్థరైటిస్? పిల్లల్లో ఆస్టియోఆర్థరైటిస్ అనేది చాలా 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 రేర్ అండి. ఆస్టియోఆర్థరైటిస్ జనరల్లీ పిల్లల్లో రావు. అండ్ అది అంటే వేరే ఇతర ఆర్థరైటిస్ వల్ల ప్రాక్టికల్గా యాజ్ పర్ లిటరేచర్ మనం ఎక్స్రే చూసినప్పుడు కొన్ని ఆస్టియోఫైట్ ఫార్మేషన్స్ చూడొచ్చు కాబట్టి పిల్లల్లో ఇది ఉంది అని చెప్తాం అనమాట. కానీ పిల్లల్లో ఆస్టియోఆర్థరైటిస్ అరుగుదలలు చాలా రేర్ అనమాట. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ చాలా కామన్ గా చూస్తాం పిల్లల్లో, చాలా మందిలో కూడా చూస్తాం అనమాట. ఒక 15-20% కేసెస్ లో మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. దీన్ని జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. అంటే ఒక 5 to 7 years పిల్లలలో కూడా మనకి విపరీతమైన కీళ్ళ నొప్పులు ఉండటము, వాళ్ళు పాపం పెన్సిల్ కానివ్వండి, పెన్ కానివ్వండి పట్టుకోలేకపోవటము, స్కూల్కి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉండటము, చేతి వేలు స్మాల్ జాయింట్స్ నుంచి బిగ్ జాయింట్స్ కి ఎఫెక్ట్ అవుతాయి. సో చేతి వేళ్ళు అండ్ రెండు చేతులు సేమ్ జాయింట్స్ బయోలిటరల్లీ సిమెట్రికల్ అంటారు అనమాట. సో రెండు చేతుల్లోనూ రెండు కాళ్ళలోనూ చిన్న చిన్న కీళ్ళ నుంచి గ్రాడ్యువల్ గా బిగ్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో విపరీతమైన వాకులు ఉంటాయి, రిస్ట్రిక్టెడ్ మూమెంట్స్ ఉంటాయి, చేయి పిడికిలు మొత్తం బిగించలేని పరిస్థితి ఉంటుంది, డిఫార్మిటీస్ కూడా వచ్చేస్తాయి మనం ప్రాపర్ గా ట్రీట్ చేయనప్పుడు. సో ఇలాంటివి మనం చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం అనమాట. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువగా చూస్తాం. ఇలా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండేటప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ ఫీచర్స్ ఉండకూడదని ఏమీ లేదు. వాళ్ళలో కొద్దిగా ఈ అరుగుదలకు సంబంధించిన కణాలు, ఇందాక నేను ఎక్స్రే ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళలో కూడా కొద్దిగా మనం చూస్తుంటాం అనమాట. ఓకే, ఆర్థరైటిస్ జువెనైల్ కావచ్చు, ఆస్టియో కావచ్చు, రుమటాయిడ్ వీళ్ళందరికీ కూడా డైట్ అనేది ఒకేలా ఉంటుందా? ఏమైనా ఫుడ్ అవాయిడ్ చేస్తే బెటర్ అంటారా?
ఖచ్చితంగా అండి. సో బరువును పెంచే పదార్థాలు హై కార్బోహైడ్రేట్ ఇంటేక్ వాళ్ళని మినిమైజ్ చేయాలి. సో ఎక్కువ మనం ప్రోటీన్ రిచ్ డైట్ అండ్ ఫైబర్ రిచ్ డైట్ మనం అడ్వైస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో బోత్ ఎవరికైనా కానివ్వండి, ఆస్టియో ఆర్థరైటిస్ ఆర్ రుమటైడ్ ఆర్థరైటిస్. అలాగే ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ వాళ్ళలో ఇంకా కోల్డ్ కి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకి ఎక్కువగా ఈ మాన్సూన్ చేంజెస్ అండ్ వెదర్లో బాగా చల్లగా ఉండేటప్పుడు, లేదా డే టైం ఏమో హాట్గా ఉండే నైట్ కోల్డ్గా ఉన్న సీజన్స్ ఉంటాయి మనకి, నవంబర్ డిసెంబర్ ఆ టైమ్స్లో. ఇలాంటి సీజన్స్లో ఎక్కువ అవుతాయి కాబట్టి కోల్డ్ ఎక్స్పోజర్ తగ్గించమని చెప్పటం, వర్షంలో ఎక్కువ తడవద్దని చెప్పటము, అంటే చల్లటి పదార్థాలు తీసుకోవద్దని చెప్పటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.